కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. యావే నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యావే నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఎలోహిం, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. 3వ వచనం నుంచి చదవండి. కీర్తియైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించింది. మరణ పాశములు నన్ను చుట్టుకొనలను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టింది. నా దేవుడు ప్రార్థన చేసింది. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు తెచ్చింది. హల్లెలూయా. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు గారు మరి ఆయన ఉన్న పరిస్థితులను బట్టి వ్రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంట? యెహోవాయే, యావేయే నా యొక్క బలము, నేను ప్రేమించుచున్నాను ఆయనను అని. నా శైలమై ఉన్నాడు, నా కోటై ఉన్నాడు, నన్ను రక్షించువాడై ఉన్నాడు, నా కేడమై ఉన్నాడు, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము ఎలోహిమే అని అంటున్నాడు దావీదు వారు. ఆ తర్వాత ఆయన యావేకి మొరపెట్టగా యావే ఆయన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు చెప్తూ ఉన్నాడు. శత్రువుల నుంచి మరి రక్షించాడంటున్నాడు, విడిపించాడంటున్నాడు. మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉండగా ఆ యొక్క మరణ పాశముల నుంచి కూడా నన్ను విడిపించాడంటున్నాడు. పాతాళపు పాశములను అరికట్టగా మరణపు ఉరులు నన్ను ఆవరించగా నా శ్రమలో నన్ను యావాకు మొరపెట్టి తిని ఎలోహిం నా ప్రార్థన అంగీకరించి ఆ యొక్క పరిస్థితుల నుంచి, మరణపు పరిస్థితుల నుంచి కూడా నన్ను రక్షించాడు అని కీర్తనాకారుడైన దావీదు ఆయన ఉన్న పరిస్థితుల గురించి మరి రాసినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సేమ్ ఇదే పనిని, ఇదే విషయాన్ని మనం యోబు గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాం. యోబు 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోబు 1వ అధ్యాయము 1వ వచనము. ఒకటో అధ్యాయం 1వ వచనము. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎడ్లు, జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, ఆస్తిగా ఉన్నారు. అతడే గొప్పవాడు. ఇక్కడ యోబు ఒక గొప్పవాడిగా ఉన్నాడు. గొప్పవాడిగా ఉండి ఏ విధమైన క్యారెక్టర్స్ కలిగి ఉన్నాడు, ఏ విధంగా గుణగణాలు కలిగి ఉన్నాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించి ఎలోహిము యందు భయభక్తులు గల జీవితాన్ని జీవించిన వాడిగా ఉన్నాడు. అతడు గొప్ప ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అదే విధంగా మనం చదువుకున్న లేఖన భాగంలో దావీదు, కీర్తనాకారుడైన దావీదు, ఆయన కూడా ఒక రాజే అయినప్పటికీ నా యొక్క మరణ పాశములో నేను ఉంటే నా శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించాడని అక్కడ రాజైన దావీదు
మరి ఆ మాటలు ఉంటున్నాడు. ఇక్కడ ఉన్నత స్థితిలో ఉన్న వారి ఇద్దరు వ్యక్తులు వారి యొక్క జీవితాల గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం, తెలుసుకుని ఉంటున్నాం. ఆ ఉన్నతంగా ఉన్నటువంటి వారే 58 భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఎలాంటి చెడుతనము చేయకుండా ఉంటున్నారు. కానీ ఏమిట్లో ఏమీ లేని మనం మటుకు మన స్వతహాగా ఆలోచనలు చేస్తూ శారీరకమైన క్రియలు ఆయనకి జరిగిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క అనుకూల సమయంలో మనల్ని సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి ఏంటంటే, యెహోవా ఇచ్చు బహుమానము స్వాస్థ్యం ఏంటంట? బహుమానం హల్లెలూయా. మనమైతే తప్పులు ఒప్పులు పాపాలు చేస్తూ మనము నడుస్తూ ఉన్నాము. కానీ ఆయన బహుమానాన్ని కనీసం ఆయనకి అప్పగించే ప్రయత్నం చేయటమే మన యొక్క ముందు ఉన్న గురి. అప్పుడు ఇదిగో దావీదు వలె మరణపాశములో ఉన్న మన బిడ్డలను కూడా ఆయన రక్షింపగలడు. అప్పుడే మన ప్రార్థనా మనలను ఆయన అంగీకరించగలడు. అంతేగాని ఇదిగో ఈ కీర్తనాకారుడు రాశాడు కాబట్టి ఈ 18వ అధ్యాయం మొత్తం అందరికండి నా ప్రార్థన వింటాడండి. కాదు 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 కాదు. చెడుతనమును విసర్జించాలి, యథార్థంగా ఉండాలి, న్యాయంగా జీవించాలి. అప్పుడే మన యొక్క ప్రార్థన మొరలను ఆయన వింటాడు. అప్పుడు మాత్రమే ఇదిగో యోబుకి ఎలా ఉంటున్నాడు, ఎలాంటి యథార్థవంతుడు న్యాయవంతుడు ఆస్తి గల యోబుకి ఏం జరిగిందంట? 2వ అధ్యాయం 2వ వచనము, యోబు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనము, అతనికి 7 కుమార్తెలను, 2వ అధ్యాయం 2వ వచనము. ఒక్క నిమిషం అండి. అపవాది అంటున్నాడు భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అని అంటున్నాడు. పని పాట లేకుండా తిరిగేవారి ఎవరి సంబంధం చెప్పండి? నేను చెప్పట్లేదు, ఇక్కడ అపవాది సంబంధం. కాబట్టి కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా 51 బిడ్డలే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క లేఖన భాగంలో మనం ధ్యానిస్తూ వెళ్తూ ఉంటే లంచగొండులు ఏ విధంగా ఉంటారు, అన్యాయస్తులు ఏ విధంగా ఉంటారు, ఏమైపోతారు అనే విషయాలను కూడా కులంకషంగా వివరంగా రాసిపెట్టి ఉంచారు. అనుదిన వాక్య ధ్యానంలో నేను ధ్యానిస్తూ వినిపిస్తూ ఉన్నాను. అనుదిన వాక్య ధ్యానంలో అందును బట్టి నాకు కూడా కొన్ని నేను గ్రహించగలుగుతున్నాను ఆ జ్ఞానం ద్వారా. హల్లెలూయా. కనీసము ఆ 5 వచనాలు నేను 5 నిమిషాలంటే 5 నిమిషాల పాట ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది. కాబట్టి మనము ఆ 5 నిమిషాలు కనీసము వింటే కానీ ఆ యొక్క జ్ఞానం ఏం తెలియజేస్తున్నాడు, ఏమి మనకి తెలియజేసి మనల్ని ఏం చేయమంటున్నాడు, మనం ఏమైపోతాము, లంచగొండులుగా ఉంటే ఏ విధంగా ఉంటాము, వ్యభిచారులుగా ఉంటే ఏ విధంగా ఉంటాము, మన బిడ్డలు ఏ విధంగా ఉంటారు అనే విషయాల్ని ఈ బైబిల్ గ్రంథంలో లిఖించి పెట్టి ఉన్నాడు ఎలోహిం వారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనం విసర్జించిన వారికి అపవాది వలన ఒక ఏమొచ్చిందండి, ఏమంటారు దీన్ని, శోధన వచ్చిందన్నమాట. ఇదిగో నా సేవకుడైన యోబుని చూచితవా అని తండ్రి అంటే అపవాది అంటాడు. అపవాది ఏమంటున్నాడు, నీవన్నీ ఇచ్చావు కాబట్టే, నీవన్నీ అనుగ్రహించావు కాబట్టే యోబు ఆ విధంగా ఉండగలుగుతున్నాడు. కాబట్టి నువ్వు వాటిని తీసివేస్తే నిన్ను ద్వేషించి నిన్ను దూషించి మరి ఆయన మరణం అవుతాడు, తప్పిపోతాడు అని అనగలనే 2వ అధ్యాయము చివరిలో చదవండి. 6 6వ వచనం. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, అపవాదికి ఎంత మట్టుకు ఉందంట,
అవకాశము ప్రాణము ముట్టవద్దు అని. ప్రాణం తీసే అధికారం అపవాదికి లేదండి. ప్రాణం తీసే అవకాశము అపవాదికి లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దెయ్యానికి భూతానికి భయపడే రోజులు మన దగ్గర చాలా చూసాం. ఏమని చీకటి సంబంధమైన వాటికి మనము భయపడే విధంగా ఉంటూ ఉన్నాం. ఆ విధంగా కాకుండా యావే వారు ఈ దినమున నీకు నాకు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే చీకటికి భయపడవద్దు, భూతానికి దయ్యానికి మీరు భయపడవద్దు. ఎందుకు అని అంటే అవి మిమ్మల్ని మీకు హాని అయితే చేయగలవు, కానీ మేము మీ ప్రాణం మాత్రం అవి ఈ అధికారం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి కనీసం శ్రమలలోకైనా మన పిల్లల్ని గురి కాకుండా చూడాలి అంటే బైబిల్ని ధ్యానించాలి, బైబిల్ని చదవాలి, బైబిల్ని చదవాలి. ఏమండి, బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి. మధ్యలో ఎవరు మాట్లాడతారు. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఉన్న యోబుని దర్శించడానికి దుఃఖాల్లో సుఖాల్లో ఉంటే అందరూ వస్తారు, కానీ దుఃఖాల్లో ఉంటే ఎవరు వస్తారంటండి? ఇక్కడ వచ్చారు, మరి నిజమైన స్నేహితులు వచ్చారు. ముగ్గురు అతనితో కలిసి దుఃఖించడానికి 7 దినములు దుఃఖించడానికి స్నేహితులు వచ్చారంట. అలా వచ్చిన స్నేహితులు ఆయన ఓదార్చారంటే లేదంట. యోబు చివరిగా అంటారు, ఏమండి, ఒక్క అతన్ని చూసి మనము ముగించుకుందాం. ఒక్క అతనే, అది యోబు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. మీరు చదివితే ఇంకా టైం పడుతుందో నేనే చదువుతాను. జ్ఞాపకము చేసుకునము, చదవగలరా? తీసారా? ఇంకా చదువు. నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఎలోహిం ఓదగా వారు నశించుదురు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు. అంటే ఇక్కడ వారి స్నేహితులు వచ్చి, అయ్యా నువ్వు ఏదో విధాన తప్పు చేసావు కాబట్టి ఎలోహిం కోపం నీకు మీద రగిలిపోయిందయా అంటే ఇక్కడ ఏమిటి? ఈయన తప్పు చేయలే, నేను బాగా ఉన్నాడు. యావేనే ఆయన మీద సాక్ష్యం పలుకుతున్నాడు. కానీ ఇక్కడ స్నేహితులు ఓదార్చడానికి, దుఃఖించడానికి ఆయనతో కలిసి మరి దుఃఖించడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆదరించడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? లేదు లేదు లేదు, నువ్వేదో తప్పు చేసావు కాబట్టే నీ మీదకి ఈ శిక్ష ఎలోహిం వారు రప్పించాడు అని ఈయనకి చెప్తుంటే అసలే బాధలో ఉన్నాడు. కొడుకులు పోయారు, ఆస్తి పోయా, చివరికి గాయాలు అయిపోయాయి. కోపుకోవడానికి కూడా మరి జాగా లేకుండా ఉన్నది ఆయన యొక్క శరీరం. అలాంటి ఉన్న యోబుకి వీరు స్నేహితులు వచ్చి ఆదరించకపోగా ఈ యొక్క మాటలు పలుకుతున్నప్పుడు యోబు మరి అట్టి పరిస్థితుల్లో ఒక మాట అంటూ ఉన్నాడు, మీరు నా పరిస్థితిలో మీరు ఉంటే మీకు అర్థమవుతుంది. మీ పరిస్థితిలో నేను ఉంటే ఇంకెన్నైనా మాట్లాడగలను. ఇంకొక ఈ స్నేహితుడు అంటాడు, అయ్యా నువ్వు బలహీనుల్ని బలపరిచిన వాడవు, నశించిపోయే వారిని నువ్వు జీవింపజేసిన వాడవు, అయినా నీకు ఇలాంటి స్థితి కలగటం ఏంటి అని ఈ విధముగా పలికినప్పుడు మరి యోబు గారు నొచ్చుకొని, మీరు అయినను నేను ఇట్లా ఉన్న పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని బలపరుస్తాను, ఆదరిస్తాను, ఆదరించే మాటలే మాట్లాడుతాను, కానీ నేను మీకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడను అని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ మరి పలికినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని ఉన్న పరిస్థితుల్లో ఆదరించడానికి వచ్చిన వారు కూడా మన పరిస్థితులను చూసి వారు ఏం చేస్తారంట? హేళన చేస్తారంట. మన పరిస్థితులను చూసి ఆదరించడానికే వచ్చారు, కానీ వాళ్ళ మాటలను మనల్ని ఆదరించకపోగా ఎగతాళి చేసేవారిగా, హేళన చేసే మాటలుగా ఉంటాయని యావే సెలవిస్తూ ఉన్నారు.
వాళ్ళు వచ్చిన ఉద్దేశం మంచిదే. ముగ్గురు స్నేహితులు ఎవరు రారు, దుఃఖాక్రాంతిలో ఉన్నప్పుడు మొత్తం శరీరం మొత్తం కులిపోయినప్పుడు ఎవరు రారు. కానీ అక్కడ ఉన్న వచ్చి స్నేహితులు ఆదరించవలసిన మాటలు మాట్లాడేసి పోయి యోబుని ఇక్కడ హేళన చేసినట్లుగా మనము ఈ దినాలలో చివరి దినాల్లో ఉన్నాము. మనకి కూడా అలాంటి స్థితి వస్తూ ఉన్నది. కాబట్టి జాగరూకులమై ఇక్కడ యోబు ఆయన పుట్టిన దినాన్ని శపిస్తూ మాట్లాడుతున్న విధానాన్ని చూస్తాం. ఇక్కడ పుట్టిన దినాన్ని మరి జ్ఞాపకం చేసిన ఈ యొక్క లేఖన భాగము తీసాము. కాబట్టి ఆయన శపిస్తూ ఉన్నాడు మరణ దినాన్ని. అయ్యా, మరి నేను నీ విధంగా ఉన్నానే, ఈ విధంగా చెడుతనం చేయకుండా ఉన్నానే, నీ ఎందుకు భయభక్తులు గల వాడిగా ఉన్నానే, అయినాను నాకు ఏది జరగకూడదని నేను అనుకున్నాను, అది నా నెత్తి మీదకి వచ్చిందయ్యా. కాబట్టి నా యొక్క పుట్టిన దినం లేకపోవును గాక, నా పుట్టిన దినం లేకపోవును గాక అని యోబు పలికినట్లుగా మన యొక్క ఈ యొక్క దినాలు ఉండబోతున్నాయని సూచాయిగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనకు అలాంటి కష్టాలు అలాంటి నష్టాలు రాకముందే, మన పిల్లలకి కలగకముందే మనము యావేందు భయభక్తులు గల వారిగా వాళ్ళని పెంచి ఆ జ్ఞానము పొందుకొని ఆ యొక్క శ్రమల నుంచి ఆ యొక్క ఇరుకుల నుంచి వారు బయటపడే జ్ఞానం వరకు దొరుకుతుంది. అంతే, నువ్వు నేను ఏం చేయలేము, యావే మొత్తం చేయగలడు. కాబట్టి వారి హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు ఆయన. కాబట్టి మన పిల్లలను ఆయన ఇచ్చిన బహుమానాన్ని తిరిగి ఆయన బహుమానంగా మనము మరి ఆ విధంగా ఇచ్చి ఉండేలాగున, ఆయన తిరిగి తీసుకునేలాగున మన పిల్లల్ని పెంచుదాము. మనం ఆ విధంగా మనం జ్ఞానాన్ని పొందుకొని ఆయనకు మహిమకరంగా జీవించుదామని ఈ కొన్ని మాటలు యావే మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.